వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కలంకారీ పెయింటింగ్ యూనిట్ ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కలంకారీ యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కనుపూరులో చిట్టిబాబు దంపతులు స్వయం ఉపాధి వైపు అడుగువేసి సొంతంగా చీరలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి చీరలు పెయింటింగ్, మగ్గం వర్కుల మీద శిక్షణ ఇచ్చి వారికి నెల వేతనం కూడా ఇచ్చే విధంగా వెసులుబాటు కలిగిస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద గ్రామంలో ఉన్న పలు కుటుంబాలకి ఆధారం కల్పిస్తున్న చిట్టిబాబు కుటుంబాన్ని అభినందించారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో పరిమితమైనటువంటి ఈ కలంకారీ గొప్పతనాన్ని చిట్టిబాబు శ్రీమతి వారి సోదరీమణులు ద్వారా నెల్లూరికి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రారంభించడం నిజంగా హర్షించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నెల్లూరు ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, అనకపల్లి వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, కనుపూరు సర్పంచ్ షీనయ్య తదితరులు పాల్గొన్నారు. శిక్షణ ప్రారంభించినటువంటి చిట్టిబాబు దంపతులు ఈరోజు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి వాళ్ళు స్వతహాగానే ఈరోజు చీరలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టి దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నెలవారీ జీతాలు చెల్లించి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి రోజువారీ స్టైఫండ్ చెల్లించడం, నేర్చుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఏదైనా ఉపాధి కల్పిస్తూ 10 కుటుంబాలని ఆదుకుంటూ ఈరోజు స్థానికంగా ఉండేటువంటి చాలామందికి కలంకారీ ప్రియులు ఉంటారు. కలంకారీ తప్ప మరి ఏది ధరించడానికి కానీ వాడడానికి కానీ ఇష్టపడరు. చాలా ఇష్టపడేటువంటి పథకాల్లో కలంకారీ అద్భుతం ఉంది. అది శ్రీకాళహస్తిలోనే పరిమితమైందనేటువంటిది కాకుండా నెల్లూరు జిల్లా కూడా వ్యాప్తి చెందాలని వాళ్ళ దాదాపుగా చిట్టిబాబు భార్యకు సంబంధించినటువంటి సోదరి వాళ్ళందరూ కూడా సోదరి మండలి 4 ఉన్నారు. వాళ్ళిద్దరు అక్కడ శ్రీకాళహస్తిలో ఉండడం, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కని ప్రోత్సహించడం, దాని ద్వారా చిట్టిబాబు కుటుంబ సభ్యులు కూడా దాని పట్ల ఉత్సాహం చూపించడం, దానివల్ల ఈరోజు కనుపూరుకు సంబంధించి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇదే విధంగా కనుమరుగైపోతున్నటువంటి హస్తకళలకు సంబంధించి మనందరం మరొకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అపురూపమైనటువంటి కళాఖండాలు. ఇవి తెరమరుగు కాకుండా మరలా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి చిట్టిబాబు దంపతులకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాఫీగా నడవాలని, 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా వాళ్ళు ఎదిగి మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరి ఈరోజు వాళ్ళు చేపట్టినటువంటి కలంకారీ అద్దకాన్ని విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేటువంటి విధంగా భగవంతుడు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అండదండలు అందించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తూ నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు చిట్టిబాబు దంపతులకి, గ్రామస్తులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.